వెల్కమ్ టు సుహా ఎడ్యుకేషన్. ఇది చూడండి, ఇది ఆటో స్టాండ్ నుంచి నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్ వే అనేది ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో ఉంటుంది. ఈ ఏరియా పేరు, ఈ కాలనీ పేరు ఏంటంటే ఎన్జిఓస్ కాలనీ, లలిత నగర్. అయితే ఈ వీడియోలో ఏంటంటే హాస్టల్ ఫీజు ఎంత, కాలేజ్ ఫీజు ఎంత, ఒకసారి పే చేస్తే ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ అండ్ ఎలా అప్రోచ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. అందుకనేసి ఈ వీడియో తీస్తున్నాను. దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటంటే శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్. ఇది ఎన్జిఓస్ కాలనీ, లలిత నగర్లో ఉంటుంది. ఇది గర్ల్స్ హాస్టల్. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మనకి ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్ అనేది ఒకసారి తీసుకుంటే అడ్మిషన్ ఫీజు అనేది 15,300 ఇప్పుడు ప్రజెంట్. అది ఒకసారి తీసుకుంటే నీకు జాబ్ వచ్చే వరకు, అంటే ఎన్ని ఇయర్స్ అయినా, నీకు ఎన్ని ఇయర్స్కి జాబ్ వస్తే అన్ని ఇయర్స్ దాకా కూడా వ్యాలిడిటీ, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ పే చేసిన 15,300 ఓన్లీ కోచింగ్ మాత్రమే. బుక్స్ అనేవి ఇవ్వరు దాంట్లో. ఓన్లీ అడ్మిషన్ బుక్ ఒకటి ఇస్తారు, ఐడి కార్డ్ ఇస్తారు. మనం బుక్స్ పర్చేస్ చేయాలంటే నేను ఆల్రెడీ బుక్ స్టాల్ గురించి వీడియో చేశాను కదా, అందులో చూడండి. అందులోకి వెళ్ళి న్యూ జాయినింగ్ అని అంటే వాళ్ళే బుక్స్ ఇస్తారు. ఏమేమి కావాలి అవి 400 to 500 అవుతాయి. అండ్ ఇదే ఫీజుతో ఎస్ఎస్సి క్లాసెస్, ఈ క్లాసెస్ వినొచ్చు. నెక్స్ట్ ఈ జాయినింగ్ రోజు ఏమైనా సర్టిఫికెట్స్ తీసుకొని రావాలంటున్నారు కదా, ఏం సర్టిఫికెట్స్ అవసరం లేదు. 2 పాస్ ఫొటోస్, ఒక ఆధార్ కార్డ్ తీసుకొని వస్తే సరిపోతుంది. నెక్స్ట్ హాస్టల్ ఫీజు వచ్చేసి పర్ మంత్ గర్ల్స్కి అయితే 3,200, బాయ్స్కి అయితే 3,600 ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్క చెప్పండి అంటున్నారు. ఇక్కడ బ్యాచెస్ అనేవి ఏమి ఉండవు, డైలీ అడ్మిషన్స్ ఉంటాయి. ఈవెన్ సండే వచ్చినా కూడా అడ్మిషన్ అనేది తీసుకుంటారు. సో ఇదన్నమాట కంప్లీట్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఇన్స్టిట్యూట్ గురించి కానీ, కోచింగ్ గురించి కానీ, క్లాసెస్ గురించి కానీ, బుక్స్ గురించి కానీ ఏ డౌట్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.